ఆఫ్ చేసేసేయండి. మీరు మ్యూట్ చేసేసుకోండి. See, in the previous class, we came to know about S block elements, P block elements, D block elements, and then F block elements. S block elements అంటే లెఫ్ట్ కార్నర్ లో ఉంటాయి. P block elements అంటే రైట్ కార్నర్ లో ఉంటాయి. D block elements అంటే S block elements కి P block elements కి మిడిల్ లో ఉంటాయి D block elements. And F block elements are located under the below the periodic table, because they are actually, they comes under they starts after lanthanide and actinides, but they are placed in, because the electrons, the differentiating electrons into f orbitals, so they are placed separately under F block, so they are called F block elements. See, the D block elements are called transition elements. ట్రాన్సిస్ట్ అంటే ఇప్పుడు ఎస్ బ్లాక్ కి పి బ్లాక్ కి మధ్యలో ఉన్నాయి కాబట్టి వాటిని ఏమంటామంటే ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటున్నాం, డి బ్లాక్ ఎలిమెంట్స్ ని. డి బ్లాక్ లోనే మనకి ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి కాబట్టి ఈ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ ని ఏమంటామంటే ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటాం. ఓకే, ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ లో మనం చూసినాము ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్స్ నేమో ఆల్కలీ మెటల్స్ అంటాం, సెకండ్ గ్రూప్ ఎలిమెంట్స్ నేమో ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్ అంటాం. అండ్ దెన్ పీ బ్లాక్ ఎలిమెంట్స్ తీసుకుంటే మనం కార్బన్ ఫ్యామిలీ, బోరాన్ ఫ్యామిలీ, నైట్రోజన్ ఫ్యామిలీ, ఆక్సిజన్ ఫ్యామిలీ ఇవన్నీ చూసినాం. అండ్ దెన్ డి బ్లాక్ ఎలిమెంట్స్ ఏమంటాము అంటే ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటాం. ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ ని ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటాం. Now let us see how the periodic properties varies in the groups and periods. మీకు తెలుసు గ్రూప్స్ అంటే వర్టికల్ కాలమ్స్ తీసుకోవాలి. అట్లా ఎన్ని గ్రూప్స్ ఉన్నాయి? 18 గ్రూప్స్ ఉన్నాయి. అదే పీరియడ్స్ తీసుకుంటే దెర్ ఆర్ 7 పీరియడ్స్, అంటే హారిజాంటల్ రోస్ 7 ఉంటాయి. యూ హ్యావ్ సీన్ ద పీరియాడిక్ టేబుల్. సో పీరియాడిక్ టేబుల్ చూస్తే మీకు మళ్ళీ ఐడియా వస్తుంది. సో 7 పీరియడ్స్ ఉంటాయి, 18 గ్రూప్స్ ఉంటాయి. సో ఈ పీరియాడిక్ టేబుల్లో పీరియాడిక్ ప్రాపర్టీస్ ఎట్లా వేరీ అవుతాయి? పీరియాడిక్ ప్రాపర్టీస్ అంటే ఏవేవి అంటే వాటి వ్యాలెన్సీ ఎట్లా వేరీ అవుతుంది, వాటి అయోనిక్ అటామిక్ రేడియా ఎలా వేరీ అవుతుంది, లేదంటే అయోనైజేషన్ ఎట్లా వేరీ అవుతుంది, ఎలక్ట్రాన్ ఎఫినిటీ, ఎలక్ట్రాన్ నెగిటివిటీ, అండ్ దెన్ మెటాలిక్ నేచర్ ఎట్లా, అంటే గ్రూప్స్ లో ఎలా ఉంటుంది అంటే ఫ్రమ్ గ్రూప్స్ అంటే ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్, అండ్ దెన్ పీరియడ్స్ అంటే ఫ్రమ్ టాప్ టు బాటమ్. అంటే టాప్ టు బాటమ్ అంటే ఫస్ట్ ఎలిమెంట్ నుండి కిందికి, అంటే లిథియం, సోడియం, పొటాషియం ఇలా పైనుండి కిందికి, అది మనం గ్రూప్స్. అంటే అక్కడ ఎట్లా వేరీ అవుతుంది, పీరియడ్స్ లో ఎట్లా వేరీ అవుతుంది అనేసి చూద్దాం. ఫస్ట్ అట్లాంటి పీరియాడిక్ ప్రాపర్టీస్ ఏవేవి మనం ఇక్కడ చూస్తామంటే ఫస్ట్ వన్ ఈజ్ వ్యాలెన్సీ, అండ్ ద సెకండ్ వన్ ఇస్ atomic radius, valency, atomic radius. Third one is ionization energy. Fourth one is electron affinity. Fifth one is electronegativity. And then sixth one electropositivity. And then seventh one metallic nature. Okay, ఇవన్నీ మనకు గ్రూప్స్ లో పీరియడ్స్ లో ఎట్లా వేరీ అవుతుంది అనేసి మనం ఇప్పుడు చూద్దాం. లెట్ us see what is valence first. వ్యాలెన్స్ అన్న వ్యాలెన్సీ అన్న ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ యూ టేక్ an element like సోడియం తీసుకున్నారనుకో, సోడియం కానీ ఎనీ అదర్ ఎలిమెంట్, ఏ ఎలిమెంట్ తీసుకున్నా ఎన్ని హైడ్రోజన్స్ తో కంబైన్ అవ్వగలుగుతుంది, లేదంటే ఎన్ని ఆక్సిజన్ తో కంబైన్ అవ్వగలుగుతుంది అనే దాన్ని మనం వ్యాలెన్సీ అంటాం. ద కంబైనింగ్ పవర్ ఆఫ్ అన్ ఎలిమెంట్ విత్ రెస్పెక్ట్ టు హైడ్రోజన్ ఆర్ ఆక్సిజన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సోడియం తీసుకున్నాము, సోడియం ఒక హైడ్రోజన్ తో మాత్రమే కంబైన్ అవ్వగలదు, కాబట్టి దాని వ్యాలెన్సీ ఎంత అంటే 1. సో ద వ్యాలెన్సీ ఆఫ్ సోడియం ఇస్ 1. Sodium combines with one hydrogen to form NaH. So the valency of sodium is 1. అదే ఆక్సిజన్ తో అనుకోండి, ఆక్సిజన్ తో ఫర్ ఎగ్జాంపుల్ యూ టేక్ కాల్షియం, 1 atom of calcium can combine with 1 atom of oxygen. సో ఇక్కడ మళ్ళీ మనం వ్యాలెన్సీ 1 అనుకోకూడదు, హైడ్రోజన్ తో కంబైన్ అయితే 1 వ్యాలెన్సీ అనుకోవాలి. అదే ఆక్సిజన్ తో కంబైన్ అయితే ఇట్స్ వ్యాలెన్సీ హ్యాస్ టు బి ట్వైస్ ది నెంబర్ ఆఫ్ ఆక్సిజన్ ఆటమ్స్. ఇక్కడ ఒక కాల్షియం ఒక ఆక్సిజన్ తో కంబైన్ అవుతుంది, సో మనము ఆక్సిజన్ నెంబర్ ని మనం డబల్ చేసుకోవాలి. సో ద వ్యాలెన్సీ ఆఫ్ కాల్షియం ఇస్ 2 హియర్. కాల్షియం ఇస్ కంబైనింగ్ విత్ ఓన్లీ 1 ఆక్సిజన్,
కానీ కాల్షియం వాలెన్సీని 2 అని కన్సిడర్ చేయాలి. హైడ్రోజన్‌తో కంబైన్ అయితేనేమో ఎన్ని హైడ్రోజన్స్‌తో కంబైన్ అయితే అంత వాలెన్సీ. అదే ఆక్సిజన్స్‌తో ఎన్ని ఆక్సిజన్స్‌తో కంబైన్ అయితే దానికి డబుల్ ది వాలెన్సీ. ఓకే. సో, సోడియం అయితే ఒక హైడ్రోజన్‌తో కంబైన్ అవుతది కాబట్టి ద వాలెన్సీ ఆఫ్ సోడియం ఈస్ 1. అదే కాల్షియం ఆక్సైడ్ ఫార్మ్ అవ్వడానికి 1 కాల్షియం కంబైన్స్ విత్ 1 ఆక్సిజన్. బట్ ద వాలెన్సీ ఆఫ్ కాల్షియం ఇస్ 2. సో, ఆక్సిజన్‌తో ఏది కంబైన్ అయినా కూడా దానికి మనం డబుల్ చేసుకోవాలి నెంబర్ వాలెన్సీ చెప్పడం కోసం. ఓకే. జనరల్లీ దాని గ్రూప్ నెంబరే దాని వాలెన్సీ అయి ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ గ్రూప్ ఏమున్నాయి? హైడ్రోజన్ అండ్ దెన్ లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సీషియం. సో, వాటికన్నిటికి ఏంటి వాలెన్సీ అంటే వాలెన్సీ ఈజ్ 1. ద ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్స్ వాలెన్సీ ఈజ్ 1. సెకండ్ గ్రూప్ తీసుకుంటే వాటి వాలెన్సీ అంతా 2 ఉంటది. సో, ద వాలెన్సీ ఆఫ్ దిస్ బెరీలియం, మెగ్నీషియం, కాల్షియం, స్ట్రాన్షియం, బేరియం, రేడియం అన్నిటికి దాని వాలెన్సీ వచ్చేసి 2. ఓకే. సో, గ్రూప్ నెంబర్ జనరల్‌గా దాని వాలెన్సీ అవుతది. ఒకవేళ గ్రూప్ నెంబర్ 5 కానీ గ్రేటర్ దాన్ 5 ఉందనుకోండి, అప్పుడు మనం వాలెన్సీ ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలి అంటే ద వాలెన్సీ ఆఫ్ ఎనీ ఎలిమెంట్ which is in the group 5 or above, then its valency will be 8 minus group number. ఫర్ ఎగ్జాంపుల్ మనం క్లోరిన్ తీసుకోండి. క్లోరిన్ ఏ గ్రూప్ లో ఉంది అంటే 7th ఏ గ్రూప్ లో ఉంది. అంటే ఇట్స్ నెంబర్ ఈస్ గ్రేటర్ దాన్ 5. 5 కానీ 5 కన్నా ఎక్కువ నెంబర్ ఉంటే అప్పుడు మనం తీసుకోవాల్సిన క్యాలిక్యులేట్ చేసుకోవాల్సిన ఈ ఫార్ములా ఏంటి అంటే 8 మైనస్ గ్రూప్ నెంబర్. సో, ఇప్పుడు క్లోరిన్ కి గ్రూప్ నెంబర్ ఎంత? 7. సో, 8 మైనస్ 7 ఎంత? 1. కాబట్టి ద వాలెన్సీ ఆఫ్ క్లోరిన్ ఇస్ 1. ఓకే. సో, ఈ రకంగా మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ యు టేక్ ది వాలెన్సీ నియాన్. నియాన్ ఏ గ్రూప్ లో ఉంది? 8th గ్రూప్ లో ఉంది. సో, 8th గ్రూప్ లో ఉంది కాబట్టి 8 మైనస్ 8 ఎంత? 0. 8 minus 8 is 0. So the valency of neon is 0. So along the period తీసుకుంటే ప్రతి పీరియడ్ లో the valency every period starts with valency 1. అంటే చూడండి ఫస్ట్ గ్రూప్ కి మొత్తం అన్నిటికీ వాలెన్సీ 1 అని చెప్పినా కదా. ఇప్పుడు లాస్ట్ గ్రూప్ అంటే 8th ఏ తీసుకోండి. 8th ఏ కి దాని వాలెన్సీ ఏముంటది అంటే 0 ఉంటది. సో ప్రతి పీరియడ్ the every element the elements in every period starts with valence 1 and ends with 0 valence. So first group అన్నిటికి అందుకే మనం నోబుల్ గ్యాస్ ఎలిమెంట్స్ అంటే 8th ఏ గ్రూప్ ఎలిమెంట్స్ ని మనం ఏమంటాం అంటే 0 గ్రూప్ ఎలిమెంట్స్ అని కూడా అంటాం. ఎందుకంటే the valency of all those group elements is 0. నోబుల్ గ్యాసెస్ అంటాం. దే ఆర్ ఇన్యాక్టివ్ అని కూడా చూసినాము. దే ఆర్ లెస్ యాక్టివ్. అవి వేటితో కంబైన్ అవ్వవు. కంబైనింగ్ కెపాసిటీనే మనం వాలెన్స్ అంటాం. అవి కంబైన్ అవ్వవు కాబట్టి దాని వాలెన్స్ ఏంటి అంటే 0. ఓకే. నౌ లెట్ us see the next property, periodic property, that is atomic radius. Atomic radius అంటే అర్థం ఏమంటే you know the structure of the atom, that the nucleus is at the center of the nucleus, center of the atom, and the electrons will be revolving around the nucleus in circular orbit. మనం atomic radius అంటే అర్థం ఏమి అంటే ఒక ఆటమ్ సెంటర్ ఆఫ్ ద న్యూక్లియస్ నుంచి చివరి ఆర్బిట్ కి ఒక లైన్ గీసినాం అనుకోండి, ఆ డిస్టెన్స్ నే మనము రేడియస్ ఆఫ్ ద జనరల్ గా మీరు సర్కిల్ రేడియస్ డ్రా చేస్తారు కదా, సేమ్ అంతే ఇక్కడ కూడా. ఆటమ్ యొక్క రేడియస్ అంటే ఆ సెంటర్ నుండి ఆ లాస్ట్ ఆర్బిట్ వరకు ఉండే ఆ డిస్టెన్స్ ని ఆటమిక్ రేడియస్ అంటాం. కాకపోతే జనరల్ గా ఎలక్ట్రాన్ అనేది ఎప్పుడు ఒక చోట అంటూ ఉండదు. అది సర్క్యులేట్ అవుతూనే ఉంటది, అది రివాల్వ్ అవుతూనే ఉంటది ఆ ఆర్బిట్ లో. కాబట్టి మనం ఎగ్జాక్ట్ గా ఇంత డిస్టెన్స్ ఈ ఆటమ్ కి ఈ ఆటమ్ కి ఇంత ఆటమిక్ రేడియస్ అని మనం ఎగ్జాక్ట్ గా చెప్పలేము. కాబట్టి ఎట్లా కనుక్కుంటారు ఆటమిక్ రేడియస్ అంటే ఒక 2 ఆటమ్స్ ఒక సాలిడ్ లో 2 ఆటమ్స్ పక్కన పక్కన ఉంటాయి కదా. జనరల్ గా సాలిడ్ లో ఎప్పుడైనా సరే ఆటమ్స్ డిస్టెన్స్ తక్కువ ఉంటది. ఆటమ్స్ విల్ బి వెరీ క్లోజ్ టు ఈచ్ అదర్. తెలుసు కదా మీకు ఆటమ్స్ లో, సాలిడ్స్ లో, లిక్విడ్స్ లో, గ్యాషియస్ స్టేట్ లో ఆటమ్స్ పొజిషన్ ఎట్లుంటది? సాలిడ్స్ లోనేమో దగ్గరగా ఉంటాయి. ఆటమ్స్ విల్ బి వెరీ క్లోజ్ టు ఈచ్ అదర్. అండ్ దెన్ ఇన్ లిక్విడ్స్ దెర్ విల్ బి లిటిల్ స్పేస్ బిట్వీన్ 2 atoms. అండ్ దెన్ గ్యాషియస్ స్టేట్ తీసుకుంటేనేమో ఆటమ్స్ చాలా చాలా ఫార్ అవేలో ఉంటాయి. అలానే ఇప్పుడు సాలిడ్స్ లో పక్కన పక్కన అడ్జసెంట్ ఆటమ్స్ కి ఆ న్యూక్లియస్ కి ఈ న్యూక్లియస్ కి మధ్యలో ఆ న్యూక్లియస్ కి మధ్యలో ఒక లైన్ డ్రా చేస్తే, ఆ హాఫ్ చేస్తే దాన్ని
మనం అటామిక్ రేడియో ఆఫ్ దట్ ఆటమ్ అని చెప్పొచ్చు అనమాట. ఓకే, సో టు షో ది పిక్చర్ మై కెమెరా is not working, so I could not show that. సో అటామిక్ రేడియై అంటే ఏమి అంటే ఇట్ ఈస్ ద డిస్టెన్స్ ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ ద న్యూక్లియస్ టు ఇట్స్ outermost shell. outermost shell. టు ఇట్స్ outermost shell. ఓకే, సో ఒకవేళ ఈ మెటల్స్ కి అటామిక్ రేడియై ఉంటుంది. సో మోస్ట్లీ మన పీరియాడిక్ టేబుల్లో ఉండే ఎలిమెంట్స్ అన్నిట్లో 75% మొత్తం మెటల్సే ఉంటాయి. సో ఆ మెటల్స్ యొక్క అటామిక్ రేడియై ఏమంటామంటే మెటాలిక్ రేడియై అంటాం, బికాస్ దోస్ ఆర్ మెటల్స్. సో వాటి రేడియస్ ని మనం మెటాలిక్ రేడియై అంటాము. ఓకే, ఇంకా మిగతా మెటల్స్ కానివి క్లోరిన్ అట్లా వాటికి ఉండే రేడియస్ ఏమంటామంటే కోవెలెంట్ రేడియస్ అంటాం. కోవెలెంట్ రేడియస్ జనరల్లీ ఈ అటామిక్ రేడియస్ ని పీకోమీటర్స్ లో మెజర్ చేస్తారు. స్మాల్ పి స్మాల్ ఎం, పీకోమీటర్. 1 picometer is equal to 10 power minus 12 meters. 10 power minus 12 meters అంటే దాని అర్థం ఏమి? 1/10 power 12 అంటే 10 పక్కన 12 zeros వస్తాయి. అంటే అంత చిన్నది 1 picometer అంటే. ఓకే, సో అటామిక్ రేడియస్ is measured in picometers and 1 picometer is equal to 10 power minus 12 meters. సో ఇప్పుడు ఈ అటామిక్ రేడియై ఎలా వేరీ అవుతుంది, గ్రూప్స్ లో ఎట్లా వేరీ అవుతుంది, అండ్ దెన్ పీరియడ్స్ లో ఎలా వేరీ అవుతుంది అనేది చూద్దాం. జనరల్ గా ఇప్పుడు మనము ఫ్రమ్ టాప్ టు బాటమ్ అంటే పీరియడ్స్ లో తీసుకుందాము. పీరియడ్స్ లో తీసుకుంటే అంటే హైడ్రోజన్, లిథియం, సోడియం ఇవన్నీ సేమ్ గ్రూప్ కి చెందినవి. అవన్నిటికీ అవుటర్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ సేమ్ ఉంటది. దానికి ఏమవుతుంది అంటే నెక్స్ట్ ఎలిమెంట్ నెక్స్ట్ ఆర్బిట్ లోకి ఎంటర్ అవుతుంది. కాబట్టి అటామిక్ రేడియస్ ఏమవుతుంది అంటే ఇంక్రీజ్ అవుతూ ఉంటది. సో ఇన్ పీరియడ్స్ from top to bottom the atomic radii increases. Okay, atomic radius ఎప్పుడైనా సరే ఇంక్రీజ్ అవుతుంది. అండ్ దెన్ ఇప్పుడు పీరియడ్స్ లో తీసుకోండి. పీరియడ్స్ లో తీసుకుంటే అంటే ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. లెఫ్ట్ టు రైట్ అంటే లిథియం, బెరీలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్. లెఫ్ట్ టు రైట్ అంటే ఇట్లా పీరియాడిక్ టేబుల్ పెట్టుకుంటే మీరు లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ వరకు ఉండే ఎలిమెంట్స్ అని అర్థం. సో అట్లా తీసుకుంటే అటామిక్ రేడియై ఏమవుతుంది అంటే డిక్రీజ్ అవుతుంది. ఎట్లా డిక్రీజ్ అవుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ యూ టేక్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ యూ ట్రై టు రైట్ ది ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఫర్ beryllium. Beryllium atomic number is 4. So 1s2, 2s2. And then you see for boron 1s2, 2s2, 2p1. So ఏమవుతుంది, ఇది నెక్స్ట్ ఎంటర్ అయ్యే ఎలక్ట్రాన్ నెక్స్ట్ ఆర్బిటల్ లోకి నెక్స్ట్ p ఆర్బిటల్ లోకి ఎంటర్ అవుతుంది. కాబట్టి దాని అటామిక్ రేడియై అనేది కొంచెం ఇంక్రీజ్ అవుతుంది. ఓకే మేడం everyone, you have to mute your audios. మేడం See, atomic radius increases in groups and then it decreases in periods. So first groups తీసుకుందాం. లిథియం, సోడియం, పొటాషియం, రుబిడియం, సీషియం, ఫ్రాన్షియం. లిథియం తీసుకుంటే లిథియం its atomic number is 3. So 1s2, 2s1. And next take sodium. Sodium, its atomic number is 11. 1s2, 2s2, 2p6, 3s1. So lithium కేమో సెకండ్ ఆర్బిట్ లో లాస్ట్ ఎలక్ట్రాన్ ఎంటర్ అవుతుంది. సోడియం కేమో లాస్ట్ ఎలక్ట్రాన్ థర్డ్ ఆర్బిట్ లో ఎంటర్ అవుతుంది. అంటే అప్పుడు డిస్టెన్స్ పెరుగుతుంది, అంటే అటామిక్ రేడియస్ పెరుగుతుంది. సో అటామిక్ రేడియస్ ఇంక్రీజెస్ డౌన్ ది గ్రూప్. అదే పీరియడ్స్ లో తీసుకుంటేనేమో డిక్రీజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సోడియమే తీసుకోండి. 1s2, 2s2, 2p6, 3s1. నెక్స్ట్ వచ్చిన ఎలిమెంట్ ఏంటి, మెగ్నీషియం. మెగ్నీషియంస్ అటామిక్ నెంబర్ ఇస్ 12.
సో 1s2, 2s2, 2p6, 3s2. సో నెక్స్ట్ వచ్చే ఆ ఎలక్ట్రాన్ సెకండ్ ఎలక్ట్రాన్ ఎక్కడ ఎంటర్ అవుతుంది, మళ్ళీ 3s లోకి ఎంటర్ అవుతుంది. ఎలక్ట్రాన్ అక్కడికే సేమ్ దాంట్లోకి ఎంటర్ అయినప్పుడు ఏమవుతుంది అంటే ఇంకా ఎక్కువగా న్యూక్లియస్ కి దగ్గరగా న్యూక్లియస్ కి అట్రాక్ట్ అవ్వగలుగుతుంది. కాబట్టి దాని ఆటమిక్ రేడియస్ ఏమవుతుంది అంటే కొంచెం డిక్రీజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు క్లాస్ లో, టీచర్ లెసన్ చెప్తున్నారు, ఫస్ట్ బెంచ్ లో ఉండే పిల్లల మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. మీరు దూరంగా ఎక్కడో వెనకాల కూర్చున్నారు అనుకోండి, మీ పైన కాన్సన్ట్రేట్ సరిగా చేయలేరు. సో అలానే ఇక్కడ కూడా ఎప్పుడైతే ఎలక్ట్రాన్స్ దగ్గరగా ఉంటాయో న్యూక్లియస్ కి, అప్పుడు ఆ న్యూక్లియర్ అట్రాక్షన్ ఎక్కువ ఉంటుంది. న్యూక్లియర్ అట్రాక్షన్ ఎక్కువ ఉంటే దాని ఆటమిక్ రేడియస్ అనేది తక్కువ ఉంటుంది. ఓకే, సో ది ఆటమిక్ రేడియస్ గ్రూప్స్ లో అయితే ఇంక్రీజ్ అవుతుంది, పీరియడ్స్ లో అయితే డిక్రీజ్ అవుతుంది. సో దట్ ఈస్ ద సింపుల్ థింగ్. ఎక్కువ దగ్గరకు ఉన్నాయి ఎలక్ట్రాన్స్ అంటే ఎక్కువ న్యూక్లియర్ అట్రాక్షన్ ఉంటుంది, న్యూక్లియర్ అట్రాక్షన్ ఎక్కువ ఉంది అంటే ఆటమిక్ రేడియస్ తక్కువ ఉంటుంది, అంతే. సో ఇట్ ఈస్ వెరీ ఈజీ టు రిమెంబర్. నౌ నెక్స్ట్ ప్రాపర్టీ ఈస్, ఫర్ ఎగ్జాంపుల్ యూ టేక్ క్లోరిన్. క్లోరిన్ తీసుకుంటే 1s2, 2s2, 2p, ఇట్స్ అటామిక్ నెంబర్ ఇస్ 17 కాబట్టి 1s2, 2s2, 2p6, 3s2, 3p5. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్లోరైడ్ అయాన్ తీసుకోండి, అంటే Cl-. Cl- అంటే ఒక ఎలక్ట్రాన్ ఎక్స్ట్రా యాడ్ అయ్యింది, ఎక్స్ట్రా యాడ్ అయినప్పుడు 2p6 అవుతుంది. సో ఎప్పుడైనా సరే ఒక నెగిటివ్ అయాన్ కి ఆటమిక్ సైజ్ అనేది బిగ్గర్ గా ఉంటుంది దాని న్యూట్రల్ ఆటమ్ తో పోలిస్తే. అంటే Cl ఆటమ్ అంటే క్లోరిన్ ఆటమ్ యొక్క సైజ్ Cl- సైజ్ కన్నా చిన్నగా ఉంటుంది. బికాస్ ఒక ఎలక్ట్రాన్ ఎక్స్ట్రా యాడ్ అయ్యేసరికి ఆ లాస్ట్ లో ఒక ఎక్స్ట్రా ఎలక్ట్రాన్ యాడ్ అవుతుంది, దానికి అంతగా అట్రాక్షన్ ఉండదు కాబట్టి దాని సైజ్ కొంచెం పెద్దగా ఉంటుంది. సో Cl atom is smaller than Cl- ion. Okay, so that is about ionic radius. Now let us see what is ionization energy. Ionization energy అంటే ఏమి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లిథియం ఉంది, లిథియం ఆటమిక్ నెంబర్ ఇస్ 3, అంటే దాని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఇస్ 1s2, 2s1. ఇప్పుడు ఆ సెకండ్ ఆర్బిట్ లో ఉండే s ఆర్బిటల్ లో ఉండే ఎలక్ట్రాన్ ని మనం రిమూవ్ చేయాలనుకున్నాం అనుకోండి, ఆ రిమూవ్ చేయడానికి అవసరమయ్యే ఎనర్జీని అయోనైజేషన్ ఎనర్జీ అంటాం. సో ద ఎనర్జీ, సో యూ ట్రై టు అండర్స్టాండ్ ది డెఫినేషన్ క్లియర్లీ ఫస్ట్. The energy required to remove an electron from the outermost orbit or shell of a neutral gaseous atom is called ionization energy. Okay, for example, ఇప్పుడు ఒక సెంటర్ లో న్యూక్లియస్ లాగా ఒక అమ్మాయి నిలబడింది అనుకోండి, ఆ అమ్మాయి చుట్టూ ఒక 3 members ఒక గ్రూప్ గా ఫామ్ అయినారు. దాని తర్వాత ఆ ఫస్ట్ ఫామ్ అయిన ఆ సర్కిల్ చుట్టూ మళ్ళీ ఇంకొక సర్కిల్ ఫామ్ అయింది అనుకోండి, ఆ సర్కిల్లో ఒక 3-4 members ఉన్నారు. సో ఇప్పుడు నేను ఆ గ్రూప్ లో నుంచి నేను ఒక అమ్మాయిని బయటికి లాగాలనుకుంటున్నాను. సో మిడిల్లో ఉండే ఆ ఫస్ట్ సర్కిల్లో ఉండే అమ్మాయిని లాగడం ఈజీనా, సెకండ్ సర్కిల్లో ఉండే అమ్మాయిని లాగడం ఈజీనా? సెకండ్ సర్కిల్లో ఉండే అమ్మాయిని లాగడం ఈజీ. ఎందుకంటే ఈ మిడిల్ అమ్మాయి అందరికి హ్యాండ్స్ పట్టుకుంది అనుకోండి, దగ్గరగా ఉండే వాళ్ళని బాగా గట్టిగా హోల్డ్ చేయగలుగుతుంది, దూరంగా ఉండే వాళ్ళని సరిగా హోల్డ్ చేయలేదు. సో లాస్ట్ లో ఉండే అమ్మాయిని మనం ఈజీగా బయటికి లాగేయచ్చు. సో అలానే ఇక్కడ కూడా ఆటమ్ లో కూడా న్యూక్లియస్ కి దగ్గరగా ఉండే ఎలక్ట్రాన్స్ కి అట్రాక్షన్ ఎక్కువ ఉంటుంది, దాని తర్వాత బయట ఉండే ఎలక్ట్రాన్స్ ని మనం కొంచెం ఈజీగానే లాగగలుగుతాం. సో ఇక్కడ ఈజీగా తీయగలుగుతామా కష్టంగా తీయగలుగుతామా అనేది కాదు, కానీ ఎంత ఎనర్జీ యూజ్ చేసి మనం బయట ఉండే అవుటర్ మోస్ట్ షెల్ లో ఉండే ఎలక్ట్రాన్ ని తీయగలుగుతాము అనే దాన్ని మనం అయోనైజేషన్ ఎనర్జీ అంటున్నాం అనమాట. ద ఎనర్జీ రిక్వైర్డ్ అంటే ఎంత ఎనర్జీ కావాలి టు రిమూవ్ అన్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ ది అవుటర్ మోస్ట్ ఆర్బిట్. సో ఒక ఎలిమెంట్ ఒక ఆటమ్ తీసుకుంటే దాని అవుటర్ మోస్ట్ ఆర్బిట్ లో ఉండే ఎలక్ట్రాన్ ని మనం రిమూవ్ చేయడానికి ఎంత ఎనర్జీ అవసరమో దాన్ని మనం ఏమంటున్నామంటే అయోనైజేషన్ ఎనర్జీ. ఎందుకు అయోనైజేషన్ అంటున్నామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ అన్ ఎలక్ట్రాన్ ఇస్ రిమూవ్డ్ ఫ్రమ్ అన్ ఆటమ్ ఇట్ బికమ్స్ పాజిటివ్లీ చార్జ్డ్. అది తెలుసు కదా మీకు, ఒక ఎలక్ట్రాన్ ని మనం రిమూవ్ చేసినామంటే అది ఏమవుతుంది, ఆ ఆటమ్ అంటే పాజిటివ్ అయాన్ అవుతుంది.
అయోన్ అవుతుంది కాబట్టి మనం ఇక్కడ ఏమంటున్నాం అంటే అయోనైజేషన్ ఎనర్జీ అంటున్నాం. ఎంత ఎనర్జీ అవసరమో దాన్ని మనం ఏమంటున్నాం అంటే అయోనైజేషన్ ఎనర్జీ. సో ఒక ఆ ఫస్ట్ ఎలక్ట్రాన్ ని రిమూవ్ చేయడానికి మనం ఏమంటామంటే ఫస్ట్ అయోనైజేషన్ ఎనర్జీ అంటాం. దాని తర్వాత ఆ రిమూవ్ చేసిన తర్వాత అది ఏమై ఉంటుంది, పాజిటివ్ అయాన్ గా ఫామ్ అయి ఉంటుంది. అంటే సింగిల్ పాజిటివ్, ఒక పాజిటివ్ గా ఫామ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సోడియం తీసుకోండి. సోడియంకి 11 అటామిక్ నెంబర్, 1s2 2s2 2p6 3s1. ఆ 3s1 ఆ ఎలక్ట్రాన్ ని తీసేస్తున్నాము. తీసేస్తే అది Na+ గా మారింది. ఆ Na+ గా మారడానికి మనము యూజ్ చేసిన ఎనర్జీ ఏంటి అంటే ఫస్ట్ అయోనైజేషన్ ఎనర్జీ. ఓకే, ఈ Na+ లో నుంచి మళ్ళీ ఇంకొక ఎలక్ట్రాన్ ని రిమూవ్ చేయాలనుకోండి, అంటే ద ఎనర్జీ రిక్వైర్డ్ టు రిమూవ్ అన్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ యూని పాజిటివ్ అయాన్. ఇప్పుడు యూని అంటే 1 పాజిటివ్, ఇప్పుడు Na+ అయింది కదా. సో ఈ Na+ లో నుంచి మళ్ళీ ఇంకొక ఎలక్ట్రాన్ ని మనం తీయాలనుకుంటే అప్పుడు దాన్ని ఏమంటామంటే సెకండ్ అయోనైజేషన్ ఎనర్జీ. అంటే Na+2 గా ఫామ్ అవ్వడానికి. ఓకే, సో ఈ అయోనైజేషన్ ఎనర్జీని ఈ ఎనర్జీ కొన్నిటి ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అవేంటి అంటే న్యూక్లియర్ చార్జ్, స్క్రీనింగ్ ఎఫెక్ట్, పెనిట్రేషన్ పవర్, స్టేబుల్ కాన్ఫిగరేషన్ అండ్ దెన్ అటామిక్ రేడియస్. ఫస్ట్ లెట్ us see the న్యూక్లియర్ చార్జ్. సో ఎప్పుడైతే న్యూక్లియర్ చార్జ్ ఎక్కువ ఉంది అంటే అయనైజేషన్ ఎనర్జీ కూడా ఎక్కువ అవసరం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇందాకే చూసినాం కదా, +1 ఉండే కన్నా +2 ఉంటే ఎక్కువ అయనైజేషన్ ఎనర్జీ అవసరం అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ 2 ఎలక్ట్రాన్స్ రిమూవ్ చేసినాం అనుకోండి, చేసినప్పుడు దానికి ఇంకా ఆ ఎలక్ట్రాన్స్ కి బయట ఉండే ఎలక్ట్రాన్స్ కి న్యూక్లియస్ కి మధ్యలో అట్రాక్షన్ ఇంకా ఎక్కువ పెరిగి ఉంటుంది. కాబట్టి అప్పుడు ఎలక్ట్రాన్ రిమూవ్ చేయడానికి ఇంకా కష్టం అవుతుంది. ఓకే, సో మోర్ ద న్యూక్లియర్ చార్జ్, మోర్ ఇస్ ద అయోనైజేషన్ ఎనర్జీ. ఓకే, సో నౌ లెట్ us see what is స్క్రీనింగ్ ఎఫెక్ట్. స్క్రీనింగ్ ఎఫెక్ట్ అన్నా షీల్డింగ్ ఎఫెక్ట్ అన్నా ఒకటి. స్క్రీన్ అంటే ఏంటి, ఒక తెర, అంటే ఒక అడ్డం. సో ఇప్పుడు షెల్స్ పెరుగుతూ పోతున్నాయి అనుకోండి న్యూక్లియస్ చుట్టూ, అప్పుడు ఏమవుతాయి, ఫస్ట్ ఆర్బిట్ లో ఉండే ఎలక్ట్రాన్స్ కి న్యూక్లియస్ కి మధ్యలో అట్రాక్షన్ ఉంటుంది. సెకండ్ ఆర్బిట్ కి వచ్చేసరికి కొంచెం తగ్గుతుంది. అంటే డిస్టెన్స్ పెరిగే కొద్దీ నా క్లాస్ లో ఫస్ట్ బెంచ్, సెకండ్ బెంచ్, థర్డ్ బెంచ్ లాగా. సో డిస్టెన్స్ పెరిగే కొద్దీ అంటే ఆర్బిట్స్ పెరిగే కొద్దీ అవి ఏంగా యాక్ట్ అవుతుంది అంటే స్క్రీన్ గా యాక్ట్ అవుతాయి, అంటే అడ్డంగా నిలబడతాయి అన్నమాట. ఇప్పుడు మీరు ప్రేయర్ లో నిలబడి ఉంటారు, ఫస్ట్ ఉండే వాళ్ళు అందరికి కనిపిస్తారు, వెనకాల వాళ్ళు ఉండే వాళ్ళు సరిగ్గా కనిపించరు. సో అలానే ఇక్కడ కూడా ఇవి వెనకాల ఉండే నెక్స్ట్ ఉండే ఆర్బిట్స్ అన్ని స్క్రీన్ గా యాక్ట్ అవుతాయి అన్నమాట. అంటే న్యూక్లియర్ అట్రాక్షన్ ని తగ్గిస్తాయి ఇవి. ఆ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ కి న్యూక్లియస్ కి మధ్యలో అట్రాక్షన్ తగ్గిస్తాయి. దాన్నే మనం ఏమంటున్నాం అంటే స్క్రీనింగ్ ఎఫెక్ట్ అంటున్నాం. కాబట్టి స్క్రీనింగ్ ఎఫెక్ట్ ఎక్కువ ఉందనుకోండి, అంటే అడ్డం ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు ఎలక్ట్రాన్ న్యూక్లియర్ అట్రాక్షన్ తక్కువ ఉంటుంది. తక్కువ ఉన్నప్పుడు దాన్ని రిమూవ్ చేయడం చాలా ఈజీ అవుతుంది ఎలక్ట్రాన్ ని. కాబట్టి మోర్ ద స్క్రీనింగ్ ఎఫెక్ట్ ప్లస్ ఇస్ ద అయోనైజేషన్ ఎనర్జీ. స్క్రీనింగ్ ఎఫెక్ట్ అంటే ఏంటి అంటే more the shells with electrons between the nucleus and the valence shell, they act as screens. సో న్యూక్లియస్ కి ఎలక్ట్రాన్స్ కి మధ్యలో ఎక్కువ ఆర్బిట్స్ ఉన్నాయనుకోండి, ఎక్కువ ఆర్బిట్స్ ఉన్నప్పుడు అవి స్క్రీన్స్ గా యాక్ట్ అవుతుంది. ఆ స్క్రీన్ గా యాక్ట్ అయిపోయి మనకు న్యూక్లియర్ అట్రాక్షన్ తగ్గిపోతుంది బ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ మీద. దానివల్ల అయనైజేషన్ ఎనర్జీ తగ్గుతుంది. ఓకే, సో మోర్ ద స్క్రీనింగ్ ఎఫెక్ట్ ప్లస్ ఇస్ ది అయోనైజేషన్ ఎనర్జీ. అండ్ నెక్స్ట్ ఇస్ పెనిట్రేషన్ పవర్. పెనిట్రేషన్ పవర్ అంటే ఒక్కొక్క ఆర్బిటాల్ కి, అంటే ఎస్ ఆర్బిటాల్, పి ఆర్బిటాల్, డి ఆర్బిటాల్, ఎఫ్ ఆర్బిటాల్ కి పెనిట్రేషన్ ఎనర్జీ డిఫరెంట్గా ఉంటుంది. ఎప్పుడైనా సరే ఎస్ ఆర్బిటాల్ కి ఎక్కువ పెనిట్రేషన్ ఎనర్జీ ఉంటుంది దాన్ పి ఆర్బిటాల్. ఎస్పిడిఎఫ్ ఆర్బిటాల్స్ ఉంటాయి కదా, ఎస్ ఆర్బిటాల్ పెనిట్రేషన్ పవర్ విల్ బి గ్రేటర్ దాన్ పి, అండ్ దెన్ పి penetration power will be greater than D and D penetration power will be greater than F. సో అంటే అర్థం ఏమంటే ఇక్కడ ఎస్ ఆర్బిటాల్ లో ఉండే ఎలక్ట్రాన్ ని రిమూవ్ చేయడం కష్టము దాన్ పి ఆర్బిటాల్. అంటే ఎఫ్ ఆర్బిటాల్ లో ఉండే ఎలక్ట్రాన్ ని ఈజీగా రిమూవ్ చేయొచ్చు డి ఆర్బిటాల్ తో పోలిస్తే. అదే పి ఆర్బిటాల్ తో పోలిస్తే డి
ఆర్బిటాల్లో ఉండే ఎలక్ట్రాన్ ని రిమూవ్ చేయడం ఈజీ. అండ్ దెన్ ఎస్ పి ఆర్బిటాల్స్ తో కంపేర్ చేస్తే పి ఆర్బిటాల్లో ఉండే ఎలక్ట్రాన్ ని రిమూవ్ చేయడం ఈజీ అవుతుంది ఎస్ ఆర్బిటాల్ తో కంపేర్ చేస్తే. ఓకే, సో Okay. ఇట్ డిపెండ్స్ ఆన్ ద పెనిట్రేషన్ పవర్ ఆఫ్ ది ఆర్బిటాల్స్. ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఎస్పీడిఎఫ్ ఆర్బిటాల్స్ లో ఎస్ ఆర్బిటాల్ కి ఎక్కువ పెనిట్రేషన్ పవర్ ఉంటుంది. ఎక్కువ పెనిట్రేషన్ పవర్ ఉంది అంటే ఇట్ రిక్వైర్స్ మోర్ అయోనైజేషన్ ఎనర్జీ. ఎస్ ఆర్బిటాల్ అంటేనే అది ఎలక్ట్రాన్, అది న్యూక్లియస్ కి దగ్గరగా ఉంది అని అర్థం. న్యూక్లియస్ కి దగ్గరగా ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా అట్రాక్షన్ ఎక్కువ ఉంటుంది. అట్రాక్షన్ ఎక్కువ ఉన్నప్పుడు దాన్ని రిమూవ్ చేయడం కూడా కష్టం. ఓకే, దట్ ఈస్ అబౌట్ పెనిట్రేషన్ పవర్. అండ్ దెన్ నెక్స్ట్ ఇస్ స్టేబుల్ కాన్ఫిగరేషన్. స్టేబుల్ కాన్ఫిగరేషన్ మీకు ఎస్ ఆర్బిటాల్ లో మీకు ఆల్రెడీ చెప్పినాను 2 ఎలక్ట్రాన్స్ ఫిల్ అవ్వగలవు. అంటే 2 ఎస్ ఆర్బిటాల్ ని ఒక రూమ్ గా కన్సిడర్ చేస్తే దాంట్లో 2 ఎలక్ట్రాన్స్ పట్టగలుగుతాయి. అదే పి ఆర్బిటాల్ తీసుకుంటేనేమో దాంట్లో 3 బ్లాక్స్ ఉంటాయి, అంటే 3 రూమ్స్ అనుకోండి. ఒక్కొక్క రూమ్ లో 2 ఎలక్ట్రాన్స్ మాత్రం పట్టగలుగుతాయి. సో టోటల్ గా 6 ఎలక్ట్రాన్స్. అండ్ దెన్ డి ఆర్బిటాల్స్ తీసుకుంటే 5 రూమ్స్ అనుకోండి. ఆ 5 రూమ్స్ లో ఒక్కొక్క రూమ్ లో 2 ఎలక్ట్రాన్స్. సో టోటల్ గా 10 ఎలక్ట్రాన్స్. సో ఎప్పుడైనా సరే ఒక ఎలిమెంట్ కి హాఫ్ ఫీల్డ్ ఉన్నా ఫుల్ ఫీల్డ్ ఉన్నా దాన్ని స్టేబుల్ కాన్ఫిగరేషన్ అంటాం. హాఫ్ ఫీల్డ్ అంటే ఇప్పుడు ఎస్ ఆర్బిటల్ లో 2 పట్టగలవు, 2 ఉన్న స్టేబులే, 1 ఉన్న స్టేబులే. హాఫ్ అంటే 1 కదా. అండ్ దెన్ పి ఆర్బిటాల్ తీసుకుంటే పిలో 6 ఫిల్ అవ్వగలవు, 6 ఉన్న స్టేబుల్. అండ్ దెన్ 3 ఉన్నా కూడా స్టేబుల్. 3 కన్నా 4 ఉంటే దాన్ని ఈజీగా రిమూవ్ చేయొచ్చు, లేదంటే 5 ఉన్నా ఈజీగా రిమూవ్ చేయొచ్చు. కానీ 3 ఉన్నాయంటే అయనైజేషన్ దానికి ఎక్కువ అవసరం అన్నమాట. అదే డి ఆర్బిటాల్ తీసుకుంటే 5 ఫిల్ అయినాయి అనుకోండి, అప్పుడు దానికి ఎక్కువ అయనైజేషన్ ఎనర్జీ అవసరం. ఓకే, దేనికి? డి ఆర్బిటాల్ కా? డి ఆర్బిటాల్ లో 2 ఎలక్ట్రాన్స్ ఉంటే ఈజీగా రిమూవ్ చేసేయచ్చు. 10 ఉంటే కష్టం. ఎస్ ఆర్బిటల్ లో 2 ఉన్నా కష్టమే, 1 ఉన్నా కష్టమే రిమూవ్ చేయడం. ఎందుకంటే ఎస్ ఆర్బిటల్ చాలా దగ్గరగా ఉంటది. ఎస్ ఆర్బిటల్ లో ఎప్పుడు 6 ఎలక్ట్రాన్స్ ఉండవు. ఎస్ ఆర్బిటల్ కెన్ అకామిడేట్ ఓన్లీ 2 ఎలక్ట్రాన్స్, వేరాస్ పి ఆర్బిటల్ కెన్ అకామిడేట్ 6 ఎలక్ట్రాన్స్. సో 6 ఎలక్ట్రాన్స్ ఉన్నా 3 ఎలక్ట్రాన్స్ ఉన్నా దానికి అయోనైజేషన్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే అవి స్టేబుల్ కాన్ఫిగరేషన్ కాబట్టి వాటికి ఎక్కువ ఎనర్జీ అవసరం రిమూవ్ చేయడానికి. నౌ లెట్ us see about the atomic radius. Atomic radius అంటే మనం ఆల్రెడీ చూసినాం, సెంటర్ ఆఫ్ ద న్యూక్లియస్ నుంచి ఆర్బిట్ కి, అవుటర్ షెల్ ఆర్బిట్ కి ఎంత డిస్టెన్స్ ఉందో దాన్ని ఆటమిక్ రేడియస్ అంటాం. సో ఎక్కువ ఆటమిక్ రేడియస్ ఉంది అంటే తక్కువ అయనైజేషన్ ఎనర్జీ అవసరం, ఎందుకంటే న్యూక్లియర్ అట్రాక్షన్స్ తక్కువ ఉంటాయి కాబట్టి. ఓకే, సో అలానే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫ్లోరిన్ తీసుకోండి. ఫ్లోరిన్ కింద ఏముంది? అయోడిన్. సో ఫ్లోరిన్ సైజ్ తక్కువ ఉంటుంది అయోడిన్ తో కంపేర్ చేస్తే. సో ఫ్లోరిన్ యొక్క అటామిక్ రేడియస్ విల్ బి లెస్ దాన్ ది అయోడిన్. సో అయనైజేషన్ ఎనర్జీ ఎప్పుడైనా సరే ఫ్లోరిన్ కి ఎక్కువ అవసరం, ఎందుకంటే చిన్న సైజ్ ఆటమ్ కాబట్టి దానికి న్యూక్లియస్ కి లాస్ట్ ఉండే ఎలక్ట్రాన్స్ కి, వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ కి న్యూక్లియర్ అట్రాక్షన్ ఎక్కువ ఉంటది కాబట్టి దాన్ని రిమూవ్ చేయడం కూడా కష్టం, అంటే ఎక్కువ ఎనర్జీ అవసరం. కాబట్టి అయనైజేషన్ ఎనర్జీ ఆఫ్ సోడియం ఫ్లోరిన్ విల్ బి గ్రేటర్ దాన్ అయోడిన్. అదే ఇటు సైడ్ ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్స్ తీసుకుంటే సోడియం అయనైజేషన్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది సీషియం తో పోలిస్తే. అండ్ దెన్ ఈ అయనైజేషన్ ఎనర్జీ మనము పైనుంచి కిందికి డౌన్ ది గ్రూప్ తీసుకుంటే డిక్రీజ్ అవుతుంది. అదే ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ తీసుకుంటేనేమో ఇంక్రీజ్ అవుతుంది. జనరల్ గా ఈ అయనైజేషన్ ఎనర్జీని దేంతో ఎక్స్ప్రెస్ చేస్తామంటే కిలో జౌల్స్ పర్ మోల్. ఈ అయనైజేషన్ ఎనర్జీనే మనం ఇంకో పేరు ఏమంటామంటే అయనైజేషన్ పొటెన్షియల్ అంటాం. ఈ అయనైజేషన్ పొటెన్షియల్ అనే వర్డ్ యూజ్ చేసినప్పుడు మనం ఎలక్ట్రాన్ వోల్ట్స్ పర్ ఆటమ్ లో ఎక్స్ప్రెస్ చేస్తాం. యూనిట్స్ కిలో జౌల్స్ పర్ మోల్ అని అనొచ్చు, ఎలక్ట్రాన్ వోల్ట్స్ పర్ ఆటమ్ అయినా అనొచ్చు. సో ఇవన్నీ అయనైజేషన్ ని ఇన్ఫ్లుయెన్స్ చేసే ఫ్యాక్టర్స్. ఏవేవి? ఒకటి న్యూక్లియర్ ఛార్జ్, ఒకటి స్క్రీనింగ్ ఎఫెక్ట్ ఆర్ షీల్డింగ్ ఎఫెక్ట్, ఇంకొకటి పెనిట్రేషన్ పవర్, and then stable configuration, and then atomic radius. All these 5 factors are influencing the ionization energy. Now we have seen the periodic properties like valence, atomic radii, and then ionization energy. And there are other factors like electron affinity, electron negativity, and then metallic characters.
సో ఎలక్ట్రాన్ ఎఫినిటీ అంటే ఏందో చూద్దాం. అఫినిటీ అంటేనే ఏంటి అంటే అట్రాక్షన్ అని అర్థం. ఎలక్ట్రాన్ ఎఫినిటీ అంటే ఇప్పుడు మనం ఇందాక అయోనైజేషన్ ఎనర్జీ చూసినాం. అయోనైజేషన్ ఎనర్జీ అంటే ఏమి? అవుటర్ షెల్ లో ఉండే ఎలక్ట్రాన్ ని రిమూవ్ చేయడానికి కావాల్సిన ఎనర్జీ. ఇక్కడ ఎలక్ట్రాన్ ఎఫినిటీ అంటే ఏంటి అంటే ఒక ఎలక్ట్రాన్ ని ఒక ఆటమ్ కి యాడ్ చేస్తే రిలీజ్ అయ్యే ఎనర్జీని ఎలక్ట్రాన్ ఎఫినిటీ అంటున్నాం. ఓకే, ఒక ఎలక్ట్రాన్ ని యాడ్ చేస్తే ఆటమ్ కి అప్పుడు రిలీజ్ అయ్యే ఎనర్జీనే మనము ఎలక్ట్రాన్ ఎఫినిటీ. ఓకే, సో దీని డెఫినేషన్ ఏంటి అంటే ద ఎనర్జీ లిబరేటెడ్ వెన్ అన్ ఎలక్ట్రాన్ ఈజ్ యాడెడ్ టు ఇట్స్ న్యూట్రల్ గ్యాషియస్ ఆటమ్. ఎంత ఎనర్జీ రిలీజ్ అవుతుంది అనే దాన్నే మనం ఎలక్ట్రాన్ ఎఫినిటీ అంటున్నాం. సో ఈ ఎలక్ట్రాన్ ఎఫినిటీ వాల్యూస్ డిక్రీజ్ అవుతాయి డౌన్ ద గ్రూప్.